నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను విజయ. తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ లో కీలక ప్రకటన అయితే చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయినప్పటికీ ప్రజల పక్షానే ప్రధాన లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా చూడొచ్చు, ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన అయితే చేశారు. దానికి సంబంధించి మనం చూద్దాం. కొంత న్యూస్ అయితే, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అయితే తప్పకుండా అందజేస్తామని, ఎవరు కూడా దీనిపై దిగులు చెందొద్దని చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు నిండినప్పటికీ ప్రజల సంక్షేమమే, ప్రజల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకెళ్తుందని చెప్పొచ్చు. దానికి సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ మిగిలినవి కూడా కాస్త నెమ్మదిగా వెళ్ళినప్పటికీ, కొన్ని పథకాలైతే ఇప్పటికే కొనసాగించినప్పటికీ మిగతావన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే పొంగులేటి చేశారు. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ప్రకటిస్తామని, ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామని, ఆడపిల్లల పెళ్లికి బంగారం ఇచ్చే విషయంలో కాస్త వెనుక అడుగు అయినప్పటికీ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కటిగా పథకాలని, హామీలని అమలు చేస్తూ వచ్చామని చెప్పుకొచ్చారు. అయితే గత ప్రభుత్వం చేసిన అరాచకాలు, అభివృద్ధి పేరుతో కొన్ని అరాచకాలు చేశారు. దానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది దెబ్బతింది. సో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొంచెం టైం పడుతుందని, ఒక్కొక్కటిగా హామీలు తీసుకొస్తున్నామని, ముందుకు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తామని అయితే పొంగులేటి తెలిపారు. ముఖ్యంగా అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అయితే కీలక ప్రకటన అయితే ఇచ్చారు. ప్రజలు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడొద్దని, ఎవరెవరు అర్హులైతే వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఖచ్చితంగా వస్తాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే కీలక ప్రకటన చేశారు. అయితే నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే కీలక ప్రకటనలు చేశారని చెప్పొచ్చు. క్యాబినెట్ మీటింగ్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా కొన్ని ప్రకటనలు అయితే చేశారు. అదేవిధంగా ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చినప్పటికీ ఇంకా ముందు ఇంకేమి హామీలు నెరవేరుస్తారో కూడా మనం చూడాలి. ఈ నెల 12 నుంచి 27 వరకు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై అయితే బిల్లు ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ కోసం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ రేపు 12వ తారీఖు బిల్లు కూడా ప్రవేశపెట్టనున్నారు దీనికి సంబంధించి. అయితే ఇప్పటి వరకు కొన్ని హామీలు నెరవేర్చినప్పటికీ ఇక ముందు ఎలాంటి హామీలు నెరవేర్చాలో చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం మరి ఇంకా ఎలాంటి హామీలు నెరవేర్చుతుందో కాంగ్రెస్ ప్రభుత్వం.